సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి సూచించారు. కూకట్పల్లి కేపీహెచ్బీ పరిసర ప్రాంతాల్లో 75% పైగా నివసించే ఆంధ్ర ప్రాంతవాసులు వారి సొంతూర్లకు వెళ్లారని, దానికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఉంచవద్దన్నారు. స్థానిక పిఎస్లో సైతం ఊరికి వెళ్లే విషయం తెలపాలని తెలిపారు. నేర నియంత్రణ కోసం తమ యంత్రాంగాన్ని సైతం సిద్ధం చేస్తామన్నారు. ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని, అదే విధంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మనము ఈ పండుగ వచ్చే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కాబట్టి మన తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకంటే కూడా ఇంకా ఆంధ్రాలో పెద్ద పండుగ కాబట్టి చాలా మంది మన కూకట్పల్లి ఏరియాలో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాక్సిమం 60 to 70% పల్లెటూర్లకు పోతారు. వాళ్ళు పోయే ముందు వాళ్ళ కొన్ని జాగ్రత్తలు సూచనలు దయచేసి పాటించాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ విలువైన వస్తువులు కానీ బంగారం కానీ డబ్బు కానీ లేకపోతే విలువైన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కానీ విలువైన వస్తువులు ఏదైనా కానీ ఇంట్లో పెట్టకండి. ఒకవేళ విధులేని పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కనీసం అట్లీస్ట్ మీ ఇంటి పక్క నేబర్స్ చెప్పండి, మేము ఎన్ని రోజులు పోతున్నాము ఏం కథ. అదేవిధంగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయండి. ఈ విధంగా మేము ఇట్లా వారం రోజులు ఉంటలేము, 10 రోజులు ఉంటలేము, కొంచెం మా ఇల్లును అబ్జర్వ్ చేయండి అని చెప్పండి. రెండవది, ఒకవేళ అది కూడా మీకు పాసిబుల్ కాకపోతే ప్రతి ఇంటికి కూడా మీరు సీసీటీవీ కెమెరాస్ మాత్రం అరేంజ్ చేసుకోండి కంపల్సరీ. ఎందుకైతే సీసీటీవీ కెమెరాస్ ఆన్ చేసి పెట్టుకొని కూడా చాలా మంది ఏం చేస్తారు, పొరపాటు ఏం చేస్తారంటే పోయేటప్పుడు కరెంట్ బిల్ అవుతుందని చెప్పి ముందు లైట్ ఒకటి సీసీటీవీ ఒకటి ఆఫ్ చేసిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు లైట్, ఇంటి ముంగట ఉన్న లైట్ ఆన్లో ఉండాలి. డే అన్నా కానీ మార్నింగ్ అయినా కానీ అది ఆన్లో ఉండాలి. అదేవిధంగా సీసీటీవీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా మీరు మర్చిపోయి దాన్ని ఆఫ్ చేయకపోకండి. రెండోది, మీ ఇంటి పక్కకు ఉన్న నేబర్స్ ఖచ్చితంగా చెప్పండి, మేము ఇట్లా పోతున్నాం, వారం రోజులు ఉంటలేము కాబట్టి మీరు ఎవరన్నా ఉన్నప్పుడు ఎవరైనా అనుమానంగా అనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని. వారు కూడా అదేవిధంగా ఫోన్లో కూడా కెమెరాలు చెక్ చేసుకున్నప్పుడు అనుమానం అనిపిస్తే ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. 100 డయల్ కొడితే కూడా మా వాళ్ళు ఇమీడియట్ గా పోయి వెరిఫై చేస్తారండి.